దేవుడు అక్కడ ప్రవేశించిన తర్వాత అక్కడ దేవుడు పరిశుద్ధపరిచినట్టు మనం చూస్తున్నామండి. హీ క్లెన్స్డ్ హిజ్ చర్చ్. ఆమేన్. అండ్ దయచేసి ఎవరు అటు ఇటు తిరగకుండా మీరు శ్రద్ధగా కూర్చోవాలని, ఇబ్బంది ఎవరికి పెట్టకుండా చూసుకోండి. ఇఫ్ యూ కీప్ స్టాండింగ్ అండ్ ఇఫ్ యూ కీప్ రన్నింగ్ అరౌండ్, ఇతరులు కొంచెం డిస్ట్రాక్షన్ ఉంటుంది. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. అండ్ దేవుని సన్నిధి గౌరవిద్దాం. ఆమేన్. సో దేవుడు అక్కడ ఆ పర్టిక్యులర్ మనందరం మట్టల ఆదివారం గురించి మనం ఆరాధిస్తున్నాం. దాని తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడే మమ్మీ నాతో షేర్ చేసుకుంది. నేను ఆ పర్టికులర్గా ధ్యానం చేయలేదు, కానీ దేవుడు నాతో మాట్లాడుతున్న మాట, నేను ఇదివరకు కూడా దేవుడు మన యొక్క సంఘంలో దేవుడు ద లార్డ్ ఇస్ హోల్డింగ్ హిస్ ప్లమ్ లైన్. దేవుడు తన యొక్క సరిచేయుటకు ఒప్పుదలకు ఆయన మన కుటుంబంలో ఆయన ప్రవేశపెట్టాలని ఆశపడుతున్నారని ఎప్పుడో నేను చెప్పాను, ఒక 2-3 weeks బ్యాక్. ఐ డోంట్ నో ఇఫ్ యు ఆర్ meditating on that, but the Lord is correcting us. Amen. దేవుడు మనల్ని సరి చేస్తున్నారు. అండ్ మోర్ దెన్ దట్, ద లార్డ్ వాంట్స్ టు కన్విక్ట్ us టుడే. దేవుడు మనల్ని ఒప్పుదల చేయాలని ఆశపడుతున్నారండి. నేను ఆ విధంగా వాక్యం తీసుకున్నా. ఇక్కడికి వచ్చాక మమ్మీ అడిగింది అనమాట, దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావని చెప్పినప్పుడు, సో అప్పుడు తను చెప్పింది అనమాట, ఎగ్జాక్ట్ దట్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. ఆ యొక్క ప్రొసెషన్ తర్వాత జరిగినది ఏంటంటే, దేవుడు శుద్ధిపరిచారు. తన యొక్క సంఘమును, తన యొక్క రాజ్యమును ఏం చేశారండి? శుద్ధి చేశారు. వారిని ఒప్పుదల చేశారు. హీ ఓపెన్ దెర్ హార్ట్ టు సీ వేర్ దే వర్. వారి హృదయాన్ని తెరిచి, వారు ఎట్టి విధంగా వారి యొక్క జీవితం ఉందో ఆయన తెరిచి వారికి చూపించారు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఇఫ్ ద లార్డ్ డస్ నాట్ ఓపెన్ యువర్ హార్ట్, యూ కెన్ నాట్ సీ హూ యు ఆర్. దేవుడు గనక ఆయన యొక్క మాటతో మనల్ని, మన హృదయాన్ని మనతో సూటిగా మాట్లాడకపోతే మనం ఎటువంటి వారమో మనము కనిపెట్టలేకపోవచ్చు. ఆమేన్. సో ఇక్కడ మనందరము యెషయా గ్రంథం మనం తెరుద్దామండి. ఐజియా 6:1-7 మనం చదువుదాం. ఇదొక ఇట్స్ అ వెరీ మనందరికీ ఇది ప్రార్థనలో కూడా చాలాసార్లు ప్రార్థిస్తాం అనమాట. ఐజియా 6:1-7. బట్ అక్కడ జరిగినది ఏంటో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఐజియా 6:1-7 చదువుదాం. శ్రద్ధగా చదువుదామండి. రాజైన ఉజ్జయ మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని. రాజును, సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కనులార చూచితిని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. ఆమేన్. సో ఇక్కడ మనం ఇది చదివినప్పుడు మనందరం అంటాం కదా, దాని తర్వాత ఏం చెప్తారు? దాని తర్వాత 8వ వచనంలో ఏముంటుందంటే, దేవుడు అడుగుతారు, ఎవరు నా కోసం వెళ్తారు అని అడిగినప్పుడు, దేవా నన్ను పంపించమని యెషయా చెప్తారా? మనం అది చదువుతాం. కానీ దానికంటే ముందు ఏం జరిగిందంటే, ఆయన ఆ యొక్క రాజు, ఎందుకు ఆ రాజు గురించి రాసి ఉన్నదంటే, ద నేషన్ వాజ్ షేకింగ్. అక్కడ ఏం జరిగిందంటే, ఉజ్జయ అనే రాజు 50 ఏళ్ళుగా వారిని ఏలుతున్నాడు. ఆయన జీవితము వారందరూ కూడా చాలా మంచి జీవితాన్ని వారందరూ గడుపుతున్నారు. కానీ ఆయన గర్వం ఇక్కడ సాదృశ్యంగా జరుగుతున్నది. ఆయన అంతా బాగుంది, అంతా మంచిగా జరుగుతున్నప్పుడు ఆయన హృదయంలో ఒక గర్వము కలిగింది. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో, ఏదైతే యాజకులు చేసే ఒక పనిని ఆయన వెళ్ళి ఆయన ఒక గర్వము కొద్దీ నేనెందుకు చేయొద్దు అని ప్రవేశించినప్పుడు అక్కడ ఏం జరిగిందండి? హీ వాస్
ఒక వ్యాధి కలిగింది, ఆ వ్యాధిలోనే ఆయన చనిపోయాడు. ఆయన మరలా తిరిగి దేవుని వైపు తిరగనట్టుగా మనం చూస్తున్నాం. వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ ఇక్కడ ఏం జరుగుతున్నదంటే ఆ రాజు చేసిన కార్యము వలన ఆ యొక్క పరిస్థితి జరుగుతుంది. అక్కడ ద నేషన్ వాజ్ షేకింగ్ అండ్ ఇట్ వాజ్ ఇన్ అ టర్మోయిల్. అక్కడ ఆ పరిస్థితిలో ఏం జరుగుతుంది, ఆ రాజు లేడు. ఇప్పుడు ఆ రాజు చేసిన తప్పుకు వారందరూ కూడా వారికి ఒక గలిబిలిలో ఉన్నప్పుడు దేవుడు యెషయా ఆయన దేవుని సన్నిధిలోకి ప్రవేశించారు. ఆయన యొక్క యాజకుడే కదా, ఆయన ఎప్పుడు వెళ్ళకుండా ఉంటాడా, ఆయన ఎప్పుడు వెళ్తూనే ఉంటాడు. అండ్ ఈ యొక్క యెషయా గ్రంథం ఎంత గొప్ప గ్రంథం అంటే ఇట్ ఇస్ కాల్డ్ ద 5th గాస్పుల్. అది ఒక మనందరికీ మాథ్యూ, మార్క్, లూక్, జాన్ ఇవి ఉన్నాయి కదా, ఆ 4 సువార్తలతో పాటు ఈ ఓల్డ్ టెస్ట్మెంట్లో దిస్ ఇస్ ద వన్ బుక్ ఇన్ ద బైబిల్ విచ్ ఇస్ కాల్డ్ ద 5th గాస్పుల్. ఒక 5వ సువార్త వలె చెప్పారు. అంతగా ఆయన ఎప్పుడు జీవించారంటే అండి, హీ లివ్డ్ 700 years బిఫోర్ క్రైస్ట్ వాజ్ బోర్న్. 700 years ముందు యెషయా క్రీస్తును కలవలేదు, క్రీస్తు ఎవరో తెలీదు, కానీ క్రీస్తును గురించి ఎగ్జాక్ట్లీ హౌ జీసస్ వాజ్ గోయింగ్ టు బీ దేర్ ఆన్ దిస్ ఎర్త్ ఆయన వివరించి ఉన్నారు. దానికి కారణం ఎందుకు అని మనం చూసినట్లయితే, ద లార్డ్ వెన్ హీ వెంట్ ఇన్ టు గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధికి ఆయన వెళ్ళినప్పుడు దేవుడు సన్నిధి అప్పటికప్పుడు అక్కడికి వచ్చి ప్రవాహం చేసిందా? కాదు. దేవుడు సన్నిధి అక్కడే ఉన్నది, కానీ యెషయా యొక్క కళ్ళను దేవుడు తెరిచారు. ఆ యెషయా యొక్క కళ్ళను దేవుడి సన్నిధిలో ఆయన తెరిచినప్పుడు ఆయనకి మొదటిగా ఏం కలిగిందండి? లార్డ్ ఐ యామ్ అండన్. ఏం చెప్పారు ఆయన? దేవా నేను 5th verse చదుదాం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. మనకి మొదటిగా ఏం జరుగుతుందండి? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనందరం అనుకుంటాం, దేవా నన్ను మార్చండి, దేవా నన్ను సరిచేయండి, మీ వల్లే మార్చండి. కానీ దేవుడు మనకు ఒక చిన్న కరెక్షన్, ఇది సరి చేసుకో అనగానే మనకి నేను అంతా బాగానే ఉన్నాం కదా అనుకుంటాం. దేవుడు మనకి ఒప్పుదల చేసినప్పుడు మనల్ని మనం సమర్థించుకోవడానికి చాలా మనము ఫస్ట్ ఉంటామండి. వీ ఆల్ డూ దట్. మనందరం చేసి ఉన్నామండి. బట్ వెన్ యూ సీ హౌ ద లార్డ్ మేడ్ హిమ్సెల్ఫ్ ఓపెన్, ఎందుకంటే ఆయన సన్నిధిలోకి మనం ప్రవేశించినప్పుడు వి ఫైండ్ మనలోని అపవిత్రమైన జీవితము దేవుడు మనల్ని బయటికి చూపిస్తారు. ఆమెన్. వి అండర్స్టాండ్ బికాస్ హీ ఈస్ హోలీ. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనలోని పరిశుద్ధత లేని తత్వాన్ని మనము గమనించవచ్చు. దేవుడు కళ్ళు తెరిచారు యెషయా కళ్ళు తెరవంగానే హీ సెడ్, ఐ సా ద లార్డ్ హై అండ్ లిఫ్టెడ్ అప్. దేవుని ఒక గొప్పతనాన్ని నేను చూశాను, కానీ ఐ ఫెల్ట్ నేను అపవిత్రమైన వాడనని నేను చూసుకుంటున్నాను. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హౌ ద లార్డ్ వెన్ వీ గెట్ ఇన్ టు గాడ్స్ ప్రెజెన్స్, దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు మనలో ఒక ఒప్పుదల కలగాలండి. ఒప్పుదల మనకి రావట్లేదు అంటే మనం జాగ్రత్త పరచుకోవాలి. దేవుడు ఒక గొప్ప దైవజనులకి జరిగిన, ఇఫ్ యూ రీడ్ ద ఎంటైర్ 66 chapters, ఇట్ వాజ్ ఆల్ కదోష్ ఇస్రాయేల్ అని ఆయన క్రీస్తును ఆయన ఒక్క దైవజనుడు మాత్రమే హీ సెడ్ కదోష్ ఇస్రాయేల్ అని అన్నాడు. ఏంటి? హోలీ ఈజ్ ద లార్డ్, పరిశుద్ధుడు అని చెప్పారు. ఎందుకంటే ఆ యొక్క ఒక్క అనుభవముతో ఆయన పరిశుద్ధుడు అని తెలుసుకున్న ఆ గొప్ప దైవజనుడు, ఆ పరిశుద్ధతనే ఆయన ఏం చేశారండి? ఆ పరిశుద్ధత ఆయనని చంపేవేసిందా? ఆయనని నాశనము చేసిందా? లేదు. ఏ పరిశుద్ధ దేవుడైతే ఆయన అపవిత్రతను బయట పెట్టాడో ఆ పరిశుద్ధ దేవుడే ఆయనను పరిశుద్ధపరిచారు. ఆమెన్, ఆమెన్. ఏ దేవుడైతే మనల్ని అపవిత్రమైన వారముగా ఉన్నామో అని చెప్తారో అదే దేవుడు మనల్ని పవిత్రపరుస్తాడండి. ఆమెన్. వై? బికాస్ హీ వాంట్స్ యూ టు బీ లైక్ హిమ్. ఆయన వల్లే మనము మారాలని దేవుడి యొక్క ఆశ ఉన్నదండి. ఇట్ ఈస్ నాట్ మనల్ని కించపరచడానికి కాదు, కానీ ఆయన వల్లే మనము మారాలని ఆయన హృదయము మన కొరకు ఆలపిస్తున్నది. ఆమెన్. మన కొరకు మన ఒప్పుదల, మన యొక్క కరెక్షన్, మనల్ని సరిచేయటం, ఇవన్నీ ఎందుకంటే ఆయన వల్లే మనం పవిత్రముగా దేవుడు మనల్ని మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. సో ద ఐజియా ఈజ్ సీయింగ్, నాలో ఆ పవిత్రత లేదు, అపవిత్రమైన వాడను, అపవిత్రమైన పెదవుల మధ్యలో నేను జీవిస్తున్నాను అని ఆయన గమనించుకున్నాడు. ఈ గ్రహింపు మనలో లేనట్లయితే మనం గమనించుకుందామండి. మనం ఎప్పుడు కూడా నేను బాగానే ఉన్నాను, వారే బాలేరు, నేను ఇలా ఉండడానికి కారణం ఒకరి గురించి మనం ఇదంతా మనకి అనవసరం అండి. లెట్ us keep this aside. మనం దీన్ని పక్కన పెడదాం. మనం ఒక మన జీవిత విధానంను మార్చుకుందాం. మనం క్రీస్తు వల్లే మారాలనుకుంటున్నామా లేదంటే ఇతరుల్ని ఇష్టపెట్టాలని ఆశపడుతున్నామా? దట్ ఈజ్ అవర్ ఎయిమ్ టుడే. మనం దీన్ని బట్టి మన వాక్యంని గమనిద్దాం. మనం ఒకవేళ క్రీస్తు వల్లే మారాలనుకున్నట్లయితే మన యొక్క అపవిత్రమైన మాటలు, హృదయంను మనం సరి చేసుకుందాం ఈ దినమున. లెట్ ద లార్డ్ ఎక్స్పోజ్ us in his presence. ఏ దేవుడైతే మనల్ని అపవిత్రమైన
యూనో పరిస్థితి ఈ యొక్క దాంట్లో అంశంలో ఉన్నది అని చెప్పే దేవుడు, అదే దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తారండి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆమెన్, ఆమెన్. సో మనందరికీ ఒక అవగాహన ఎట్లా ఉంటుందంటే, క్రైస్తవ లోకంలో మనల్ని ఎవరైనా సరిచేస్తే మనల్ని కించపరచడానికి చెప్తున్నారు అని మనం అనుకుంటామండి. ఎందుకంటే దట్స్ ఎగ్జాక్ట్లీ మెనీ పాస్టర్స్ ఆర్ లైక్ దట్. చాలామంది అలానే ఉంటారు సంఘంలో వారు. కానీ దిస్ ఈజ్ నాట్ వాట్ ద రియల్ ఎసెన్స్ ఆఫ్ క్రిస్టియానిటీస్. నిజమైన క్రైస్తవుని యొక్క జీవితము సరిచేయటంలో, ఒప్పుదలలోనే మనము దేవుని యొక్క మహిమ నుండి అధిక మహిమలోకి మనం ప్రవేశించవచ్చండి. దెర్ ఇస్ నో అదర్ వే. ఐ డోంట్ నో, మనం ఏదైనా ఒక మార్గం ఉన్నట్లయితే నాకు చెప్పండి. బట్ దెర్ ఇస్ నో అదర్ వే. ఇఫ్ యూ వాంట్ టు గో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ, మహిమలో నుండి అధిక మహిమలోకి ప్రవేశించాలంటే అపవిత్రమైన వారము పవిత్రమైన దేవునితో మనం పవిత్రపరచబడాలి. ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క బలిపీఠములోంచి ఆయన పరిశుద్ధతలో మనము ముందుకి సాగాలి. వి నీడ్ టు పుట్ ఆన్ జీసస్. క్రీస్తును మనము ధరించుకోవాలి. ఆమేన్. ఎంత గొప్ప దైవజనుడండి. God had this is the only man of God who talked about the holiness of the Lord. అందుకనే ఆయన పవిత్రత, ఆయన దేవుని యొక్క పవిత్రతను చూశాడు కాబట్టి ఆయన తీర్పును గురించి రాయగలిగాడు, దేవుని యొక్క దయ గురించి రాయగలిగాడు. దేవుడు ఆయన ప్రజల పట్ల కలిగి ఉన్న గొప్ప ఉద్దేశంల గురించి ఆయన రాయగలిగాడు. మనం ఇంకే చాప్టర్లో మనం చూసినా ఎక్కడ కూడా ఇంత నీట్గా ఒక ఇంత డీటెయిల్డ్గా ఒక మెస్సాయ గురించి ఎవరు రాయలేదండి. ఇదంతా ఎందుకంటే ఆయన హి సా ద హోలీ గాడ్. కదోష్ ఇశ్రాయేల్ అని చెప్తున్నాడు. ద లార్డ్ ఇస్ హోలీ. దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధిస్తున్నాడు. మనం నోటి మాటలతో కాదు, కానీ నిజముగా మనం ఈ దినమున మనం గమనిద్దామండి. హీ ఈజ్ కదోష్ ఇశ్రాయేల్. హీ ఈజ్ ద గాడ్ హూ ఇస్ హోలీ. ఆయన నీతిమంతుడు, పవిత్రమైన దేవుడు. ఆయనను మనము ఆరాధిద్దామండి ఈ దినమున. ఆమేన్. సో ద లార్డ్ ఎక్స్పోజ్డ్ ఐజియాస్ అన్క్లీన్నెస్. ఆయన పరిశుద్ధత లేని తత్వాన్ని ఆయన గమనించుకున్నాడు, కానీ ఆయన దేవుడి యొక్క సన్నిధిని వదలలేదండి. అక్కడ దాని తర్వాత ఏం జరిగింది? 6th and 7th verse. ఆ సెరాఫిం ఏం చేసిందంటే, అప్పుడు ఆ సెరాపులలోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యుద్ధకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను. ఆమేన్. ద సేమ్ హోలీనెస్. ఏ యొక్క పరిశుద్ధ దేవుడైతే తన హృదయంలో ఆ యొక్క ఆలోచనను యెషయా హృదయంలో పెట్టాడో, ఆ దేవుడు ఆ దినమున యెషయాను అక్కడి నుండి పంపించలేదు. He did not say, Isaiah, you are not worthy to stand in my presence అని దేవుడు చెప్పలేదు. నువ్వు అపవిత్రమైన వాడు, నా యొక్క యొద్ద నుండి నువ్వు వెళ్ళిపో అని దేవుడు చెప్పలేదు. ద సేమ్ హోలీ గాడ్ ఫినిషెస్ హిజ్ వర్క్. మనకి వచనం తెలుసండి, దేవుడు ఏదైతే మన జీవితంలో మొదలుపెట్టిన కార్యము ఆయన అంతము వరకు ముగించే వరకు ఆయన ఆగుతాడా? హీ విల్ కంప్లీట్ ద వర్క్. అక్కడ యెషయాకి ఏం చేస్తున్నాడు? అపవిత్రుడు అయి ఉండొచ్చు, కానీ నేను నిన్ను పవిత్రపరుస్తాను, నా యొక్క రక్తముతో నిన్ను శుద్ధి చేస్తాను అని ఆ యొక్క సెరాఫిం వచ్చి ఆయన యొక్క సన్నిధిలో నుండి ఆయనను శుద్ధిపరిచినట్టు చూస్తున్నామండి. ఆమేన్. సో ఒకసారి మనం 2 Timothy 3:16 మనం చదుదాం. 2 Timothy 3:16 and 17 రెండు చదుదాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 17th verse కూడా చదవా. ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 18th verse ఉందండి అంటే అక్కడ లేదా? నో, ఇంగ్లీష్లో ఏమని రాస్తుందంటే, God has transmitted his very substance into the scripture. It is God breathed to empower us for instruction and correction, giving you the strength to take the right decision. దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే ఆయన పలికిన ప్రతి మాటలో ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క గుణము దాగి ఉన్నది. ఆ యొక్క మాట నుండి మనం ఏం దక్కుతామంటే, మనకి బోధిస్తారు దేవుడు, మనకు దిద్దుపాటును కలిగిస్తారు. అంతేకాకుండా అక్కడికి ఆగిపోయిందండి. బట్ హీ సెడ్, ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ టు టేక్ ద రైట్ డెసిషన్స్. ఇది చాలాసార్లు మనకి ఏమవుతుందండి, సరి అయిన
మార్గమును మనము ఎంచుకోవడానికి కావాల్సిన జ్ఞానం మనం ఎవరికి లేదండి. మన జ్ఞానము మనకి ఒకసారి మనకి మంచి మంచి నిర్ణయాలు తీసుకోకపోవచ్చు. బట్ ద లార్డ్ ఈస్ టెల్లింగ్, ఇఫ్ యూ నా యొక్క దిద్దుబాటుకు, నా యొక్క మాటను, నా యొక్క బోధను నువ్వు గమనించుకున్నట్లయితే ఇట్ విల్ గివ్ యూ ద స్ట్రెంగ్త్ టు టేక్ రైట్ డెసిషన్స్. సరి అయిన మార్గమును నేను ఎంచుకొనుటకు దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు. హీ విల్ గివ్ అస్ ద మెచ్యూరిటీ. మనకి కావాల్సిన పరిపక్వతను దేవుడు దయచేస్తారు. అండ్ నాట్ ఓన్లీ దట్, అక్కడికి ఆగిపోలేదు. దెన్ ద లార్డ్ సెడ్, దెన్ యూ విల్ మీ మై సర్వెంట్, ఫుల్లీ మెచ్యూర్డ్, పర్ఫెక్ట్లీ ప్రిపేర్డ్ టు ఫుల్ఫిల్ ద అసైన్మెంట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ. దేవుడు మనల్ని ఎందుకు దిద్దుబాటు ఎందుకు చేస్తారండి? దేవుడు మనల్ని ఎందుకు ఒప్పుదల చేస్తారు? ఆయన కొరకు ఆయన యొక్క వినయము కలిగిన అటువంటి దైవజనుడు వలె మన యొక్క పనిని ముందుకు, దేవుడు మనకిచ్చిన పనిని మనం ముందుకు సాగించవచ్చు. హి సెడ్, ఐ హ్యావ్ గివెన్. మనందరికీ దేవుడు ఒక అసైన్మెంట్ ఇచ్చారండి. మనందరినీ దేవుడు ఒక పిలుపుతో దేవుడు ఇక్కడ ఉంచారు. మనం ఎవరం కూడా ఊరికే ఈ దినం ఇక్కడ కూర్చోలే. మనందరికీ కూడా దేవుడు ఒక కార్యమును సిద్ధపరిచి ఉన్నారు. కానీ ఆ కార్యమును సరి అయిన విధంగా మనము నడిపించబడాలి అంటే మనలో యెషయా వలె మనలో మన అపవిత్రతను దేవుని యొక్క పవిత్రమైన మాటతో దిద్దుబాటు చేసుకోవాలి. మనం ఒప్పుదలలో ముందుకు సాగాలి. ఆమేన్. అర్థమవుతుందా అండి? అదంతా ఎందుకు? టు డూ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క కార్యమును మనము చేయుటకండి. మనందరం అడుగుతాం దేవుని, దేవా నేను మీకోసం నుంచాలని ఆశపడుతున్నా, నాకు అవకాశము దయచేయండి అని మనం ప్రార్థిస్తాం. అవకాశం ఎలా కలిగింది యెషయాకు అంటే, ఫస్ట్ ద లార్డ్ సెడ్, యు ఆర్ అన్డన్ యెషయా, నువ్వు అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నావు, నా యొక్క పవిత్రతను నువ్వు ధరించుకో మొదటిగా. దాని తర్వాత దేవుడు ఏమన్నారండి? హూ విల్ గో ఫర్ మీ? నా కొరకు ఎవరు వెళ్తారు అన్నప్పుడు యెషయా ఏం చేశాడు? దేవా, లేకపోతే మనం చెప్పలేమండి. వీ కెనాట్ టెల్. మన జీవితాన్ని, మన శరీరాన్ని అప్పగించుకోవాలంటే మొదటిగా ఆయన పవిత్రతను మనం ధరించుకున్నప్పుడు మాత్రమే మనకి శక్తి బలమును దేవుడు దయచేస్తారండి. ఈ యొక్క మానవ జ్ఞానమును ఉపయోగిస్తే మనం బయటికి వెళ్ళగాను ఎవరైనా ఒక చిన్న మాట అనగానే మనము వి ఫీల్ సో ఒఫెండెడ్. మనకి చాలా చిరాకు వస్తుంది, కోపం వస్తుంది. అటువంటి విధమైన మనస్తత్వం మనలో ఉండకూడదు. మనం మెచ్యూర్ పరిపక్వత కలిగి ఉండాలి అన్నట్లయితే దేవుని యొక్క పరిశుద్ధతను మనం ధరించాలండి. ఆమేన్. We need to put on Christ. We need to put on the godliness of Jesus. క్రీస్తు యొక్క గుణమును మనం ధరించాలి. And every word of God is there to give us instruction and correction. దేవుడు మనల్ని సరిచేస్తారండి. ఐ డోంట్ నో హూ విల్ సే దట్ దేవుడు సన్నిధిలో వెళ్ళి వారు సరి చేసుకున్న వారు ఉన్నట్లయితే, వారి జీవితాన్ని మనం చూసినట్లయితే, వారి జీవితము, వారి యొక్క మినిస్ట్రీ చాలా అబ్రప్ట్గా ఆగిపోయినట్లు మనం చూస్తాం. దెర్ ఆర్ సో మెనీ పీపుల్. ఈ దినంలో కూడా చాలామంది ఉన్నారు, గొప్ప దైవజనులు ఉన్నారు. వారు మొదలుపెట్టినప్పుడు చాలా గొప్పగా ఉన్నారు, కానీ అసలు వారి పేరు కూడా ఎక్కడా లేదు. చాలామంది సేవలో కూడా లేరు. వాట్ ఈస్ ద ప్రాబ్లం? దేవుని యొక్క దిద్దుబాటుకు, దేవుని యొక్క ఒప్పుదలకు మనల్ని మనం అప్పగించుకోకపోతే మనము దేవుని మార్గంలో, మనము సరి అయిన మార్గంలో నడవలేమండి. మనకి నచ్చినట్టుగా మనము ముందుకి సాగిపోతాం. ఆమేన్. లెట్ us not be fooled by our own thinking. మన యొక్క మనస్తత్వంను బట్టి మనం మోసపరచుకోకూడదండి. మనం యెషయా వలె ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మన అపవిత్రతను ఆయన పవిత్రమైన మాటతో మనల్ని మనం సరిచేసుకుందామండి. హిజ్ వర్డ్ ఇస్ హోలీ. ఆయన మాట ఎలా ఉందండి? పవిత్రమైన మాట. ఆమేన్. సో వై యు షుడ్ నాట్ యూజ్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్? మన యొక్క శక్తి బలము, మన యొక్క జ్ఞానము. నా హృదయంలో ఒక క్రైస్తవులకి అందరికి ఒక అలవాటు ఉంటుందండి. ఏంటంటే, మనము ప్రతి ఒక్క ఆలోచనను స్పిరిచువలైజ్ చేస్తామన్నమాట. మనకి గబుక్కున ఒక ఆలోచన వస్తే మనకి తగినట్టుగా ఆ ఆలోచనను అది దేవుడి నుండి వచ్చింది అన్నట్టుగా మనము దాన్ని సమర్థించుకోవడానికి అనుకుంటాం. బట్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. నిజముగా దేవుడి నుండి వచ్చే మాటలే మనము ఎంటర్టైన్ చేస్తున్నామా? మన యొక్క శరీరము చెప్పే మాటలను బట్టి మనం ముందుకు సాగుతున్నామా? ఎందుకంటే ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ వాట్? డెత్. మన యొక్క శరీరములో వచ్చే ఆలోచన మనకి ఏం కలిగిస్తుందండి? మరణము కలిగిస్తుంది. ఇఫ్ యు రీడ్ Romans 6:23, వీ నీడ్ టు బీ కేర్ఫుల్ టుడే. మనం జాగ్రత్త పరుచుకుందాం మన హృదయాన్ని. Romans 6:23. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము.
పాపము వలన వచ్చే జీతము మరణము. క్రైస్తవులు అందరూ అంటారు, దేవుడు నన్ను పాపము నుండి విడిపించారు, కానీ పాపము కలిగిన హృదయం మాత్రం మనం మార్చుకోవడానికి ఇష్టపడము. పాపము కలిగిన ఆలోచన విధానమును, మన నోటి మాటలు, హృదయ ధ్యానమును మనము భద్రపరచుకోవట్లేదండి. చాలాసార్లు వి విల్ లెట్ ఇట్ రూల్ ఓవర్ అస్. మనల మీద ఆధిపత్యమును తీసుకోవడానికి మనము ఇష్టపడతాం, ఎందుకంటే అది మనకి మంచిగా అనిపిస్తుంది కాబట్టి. ఎవరైనా సరి చేసుకోండి అని అన్నప్పుడు అదే కదా మనకి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే యూ కెన్ నాట్ బీ ఇన్ లవ్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్. మనల్ని మనము చాలా ప్రేమించుకునే వారముగా ఉన్నట్లయితే మనకి చాలా కష్టంగా ఉంటుందండి. బట్ వెన్ వీ స్టాప్ లవింగ్ అవర్ సెల్ఫ్స్, మనల్ని మనం ప్రేమించుకోవడము ఆపి దేవుని యొక్క మాటను మనం ప్రేమించుకున్నట్లయితే ఆయన హృదయంను మనము అలవర్చుకోవడానికి ఇష్టపడతామండి. ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. మనం ఎందుకు మన శరీరంను మనం వినకూడదు. నాకు ఈ ఒక మాటను వినంగానే నా శరీరం ఏం చెప్తుందో దాన్ని బట్టి మనము రియాక్షన్ ఇచ్చామనుకోండి, ఇట్ విల్ కాజ్ మరణకరమైన పాపము నుండి వచ్చిన గలిబిలి, ఆందోళన, గందరగోళము ఇవే వస్తాయి. కానీ దేవుని యొక్క నీతి, సమాధానము, ఆత్మ యొక్క ఆనందం వస్తుందా? రాదు. Why? Because the sin's wages are death, but God's lavish gift is eternal life. దేవుడు మనకి ఏం దయచేశారండి? నిత్య జీవమును దయచేశారు. మనం ఎందుకు పోగొట్టుకోవాలండి ఈ దినమున? Why should we lose the eternal life that is in the word of God? మనల్ని మనం ఎందుకు తగ్గించుకోదు? మనకి నిత్య జీవం కావాలా, లేకపోతే నా యొక్క మాటను నేనే సరిగా ఉండాలి అని మనల్ని మనం చేసుకుందామా? Do you and I want to be right, or do we need God's eternal life? మనం ఈ దినమున we have to choose today. మన నిర్ణయం తీసుకోవాలండి ఈ దినమున. నేను సరిగ్గా కనిపించాలా, లేదా దేవుని యొక్క నిత్య జీవము నాకు కావాలా? దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు. ఈ నిర్ణయం మనం తీసుకోవాలండి, ప్రతి దినము తీసుకోవాలి, ఒకరోజు కాదు. నేను సరిగ్గా అందరి ముందు గొప్పగా కనిపించాలా, లేదా నా యొక్క జీవితాన్ని మరణించి క్రీస్తు యొక్క నిత్య జీవాన్ని నేను ధరించుకోవాలా? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ అ క్రిస్టియన్ లైఫ్ లుక్స్ లైక్. అదే అండి ఈ దినమున మంటల ఆదివారం ఒక ఆలోచన మనము అదే పెట్టుకుందాం. వాట్ ఆర్ వి చూసింగ్ టుడే? డూ వీ వాంట్ టు బీ రైట్, ఆర్ డూ వీ వాంట్ ద ఎటర్నల్ లైఫ్? మనము సరిగ్గా గొప్పగా కనిపించాలి, నాకు అర్థమైనదే సరి అనేది అనుకుందామా, లేదా మనల్ని తగ్గించుకొని దేవుని నిత్య జీవాన్ని ధరించుకుందామా? ఆమేన్. 21st verse ఒకసారి చదుదాం. అదే రోమన్స్లో 6:21 చదుదాం ఒకసారి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను, వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? అంతేకాకుండా అండి, మనకి తెలియని ఒక గూఢమైన అర్థం అక్కడ ఏం జరుగుతుందంటే, దేవుని మాటల నుంచి మనం అర్థం చేసుకోవాలండి. నాకేం జరగలేదు, నేను బాగానే ఉంటాను కదా మనల్ని మనం మోసపరచుకోకూడదు. మన శరీరంలో మనము గనక మన యొక్క కార్యములు చేయడం మొదలు పెట్టినట్లయితే, ఇప్పుడు కాకపోయినా రేపు పొద్దునైనా ఏం జరుగుతుందంటే, you will feel ashamed and you will start feeling guilt, shame, and the power of sin will want to take over you. ఏమవుతుందంటే, ఇఫ్ యూ స్టార్ట్ లివింగ్ యువర్ లైఫ్ నీ హృదయానుసారంగా నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించినట్లయితే ఈ దినం నేను కాదేమో, కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే, ద ఎండ్ రిజల్ట్ ఇస్ యూ విల్ ఫీల్ షేమ్ఫుల్. నిన్ను నువ్వు సిగ్గుపడతావు అన్నమాట ఒక దినమున. ఇట్ విల్ లీడ్ యూ టు ద లెగసీ ఆఫ్ షేమ్ అండ్ డెత్. ఏమొస్తుందండి? అంతం ఎలా ఉంటుంది? మరణం ఉంటుంది. సిగ్గుగా మనల్ని మనం సిగ్గుపరచుకుంటాం. అంటే వి ఫీల్ గిల్టీ. గిల్ట్ని ఏమంటారు? మనల్ని మనము అపరాధులుగా చేసుకుంటామండి. మనకి తెలియకుండానే మన హృదయము మనల్ని ఏమని లేబుల్ చేస్తుంది? నువ్వు అపరాధివి. ఇస్ వాట్ ద లార్డ్ కాల్స్ us. దేవుడు మనల్ని అపరాధులుగా పిలుస్తారా? దేవుని రక్తము మనల్ని పరిశుద్ధపరిచినది. ఆమేన్. మనం ఈ దినమున మన యొక్క శరీర కార్యములు మనందరం పాడతాం. శరీర క్రియలను నాలో నశించమని పాడతాం. శరీర క్రియలు అంటే ఏంటంటే అండి, మనము గొప్పగా కనిపించాలని ఆశ కాదు. దేవుని యొక్క నిత్య జీవము నాలో ప్రవాహము చేయాలి. లెట్ ద లార్డ్ బి గ్లోరిఫైడ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ప్రతి సమయమున దేవుడు గొప్పగా ఉండాలి అని మన ఆశ కలిగి ముందుకు వెళ్ళాలండి. ఆమేన్. దేవుడి మాటను నాకు నా హృదయంలో పెడుతున్నారు. అ సిటీ వితౌట్ వాల్స్. ఒక పట్టణమును మనం చూసినట్లయితే, ఆ పట్టణమునకు గోడలు లేకపోయినట్లయితే ఆ పట్టణం ఎలా ఉంటుందంటే, వారికి దాడి రావచ్చు, ఏ సమయంలో అయినా దాడి జరగచ్చు, ఏ దురాత్మైన వారిని పట్టుకోవడానికి అవకాశం ఉంది.
వీ కెన్ నాట్ బీ లైక్ అ సిటీ వితౌట్ వాల్స్. మన గోడలను మనము సిద్ధపరచుకోవాలి. దాని అర్థం ఏంటంటే అండి, మనము ఇష్టారాజ్యముగా మన హృదయము, మన ఆశలు, మనుషుల మాటలను బట్టి మన జీవితాన్ని మార్చుకోవడము, మనము గొప్పగా ఉండడం, ఇంకా శరీరంలోనే మన ఇష్టం వచ్చినట్టు మనము వితౌట్ రిస్ట్రెయింట్, ద వర్డ్ ఆఫ్ గాడ్ సెస్, ఒక క్రమము లేని జీవితం మనలో ఉన్నట్లయితే యు ఆర్ ప్రోన్ టు అటాక్ ఆఫ్ ది ఎనిమీ. నీకు తెలియదేమో, బట్ ది ఎండ్ ఇప్పుడు ఏం కనిపించదండి, బట్ యూ విల్ బీ టార్మెంటెడ్ ఇన్ యువర్ లైఫ్. నిన్ను అపవాది ఏం చేస్తాడండి, గలిబిలిలో దారి తీస్తాడు, సరైన మార్గంలో వెళ్ళలేవు. Proverbs 25:28 అక్కడ రాసింది చాలా క్లియర్గా. Proverbs 25:28 గోడలు లేని పట్టణంలో ఎలా ఉంటాయి? Proverbs 25:28 ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. తన మనసును అణుచుకోలేని వాడు ఎలా ఉన్నాడండి? ప్రాకారము లేని పాడైన పట్టణము, ఒక పురము వలె ఉన్నాడు. ఇఫ్ యు కెనాట్ హోల్డ్ బ్యాక్ యువర్ హార్ట్, ఇఫ్ యు కెనాట్ హోల్డ్ బ్యాక్ యువర్ టంగ్, if you cannot make your heart to submit to the Spirit of God, అది ఎప్పుడు జరుగుతుంది అంటే అండి, when we are in love with our own opinion. Proverbsలో రాసి ఉంటుంది అనమాట, 16th చాప్టర్లోనే ఇక్కడ రాసి ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ లవ్ విత్ యువర్ ఒపీనియన్, నీ యొక్క గొప్పతనం గురించి, నీ గురించి, అంటే నా మాట కరెక్టే, నేను నాకు అనిపించింది కరెక్టే, వారు ఏమన్నా అనుకొని అలా ఉన్నాం అనుకోండి. ఇఫ్ యు ఆర్ ఇన్ లవ్ విత్ అవర్ ఓన్ ఒపీనియన్, ఎవరిని పట్టించుకోరు, వీఆర్ ఓన్లీ రైట్ అన్నట్టుగా మనం జీవించినట్లయితే మనల్ని మనం ఎప్పుడూ అణుచుకోలేమండి. యూ కెనాట్ స్టాప్. ఇఫ్ యూ గివ్ ద పర్మిషన్ టు ద ఎనిమీ, నువ్వు నీ శరీరానికి ఏలడానికి అవకాశం ఇస్తే ఏలకుండా ఉంటుందా? ఏలుతుంది. 6వ వచనంలో రోమిలకు అదే రాశారు, దేవుడు మనల్ని మరణకరమైన ఈ శరీరము నుండి మనల్ని రక్షించారు, విమోచించారు, కాబట్టి అవకాశమును దయచేయద్దు. శరీరమునకు మనం అవకాశము ఇవ్వకూడదు. He said, a city without walls is prone to attack. వారికి రక్షణ లేకుండా ఉన్నారు, వారికి దాడికి గురి అవకాశము చాలా ఉంది. కోపమే ఒకటే కాదండి, ఇక్కడ కోపం అని రాసింది ఒక దగ్గర ఇంగ్లీష్లో, కానీ టెంపర్ అని రాసింది. బట్ వితౌట్ రిస్ట్రెయింట్ he said, ఒక క్రమము లేకుండా నీ హృదయం ఏం చెప్తుందో ఆ హృదయంతో పాటు నువ్వు కూడా పరిగెత్తుతున్నట్లయితే, ఒక క్రమము లేని ఆలోచన విధానమును, దేవుడి మాట మన గ్రహింపులో ఉండాలండి. ఐ వాంట్ టు టెల్ యూ అగైన్ అండ్ అగైన్, మన హృదయ ధ్యానంలో గ్రహింపు కలిగి ఉండాలండి. మన హృదయంలో ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఇది నా శరీరంలోంచి వచ్చిన ఆలోచననా, అపవాది పెడుతున్న ఆలోచననా, లేదా దేవుని యొక్క మాట అనుసారంగా ఉన్నది మనం గ్రహించుకోకపోతే యు ఆర్ నాట్ రిస్ట్రెయింటింగ్ యువర్ సెల్ఫ్. మనం క్రమపరచుకోవట్లేదండి. మనల్ని మనము అదుపులో పెట్టుకోవాలి, మన హృదయాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఈ శరీరముని ఆత్మ లేకుండా దీనికి ఒక అర్థం ఉందా? మరణించేవారు వారి శరీరం ఒక అర్థం ఉందా? లేదు. మనలో ఆత్మ లేకపోతే మన శరీరంకి ఎటువంటి ఉపయోగమే లేదు. అలాంటప్పుడు మన శరీరమును మనం ఎందుకు దాని ఆధారం పెట్టుకొని మనం ముందుకు ఎందుకు సాగాలండి? వీ హ్యావ్ టు రిస్ట్రెయింట్, క్రమమును మనం పరుచుకోవాలి, అదుపులోకి అణుచుకోవాలి, మనం అదుపులో పెట్టుకోవాలి. వీ హ్యావ్ టు లిమిట్ ఈ శరీరాన్ని మనం ఏం చేయాలండి? అదుపులో పెట్టాలి. అది పైకి ఎదగనీయకుండా మనం జాగ్రత్త పరచుకోవాలి. యూ కెన్ నాట్ లెట్ యువర్ లైఫ్ బీ రూల్డ్ బై ద ఫ్లెష్. అపవాదిని బట్టి, మన కార్యమును బట్టి మన శరీరమును ఏలనివ్వకుండా జాగ్రత్త పరచుకోవాలి. Romans 6:12 మనం చదువుదాం ఒకసారి. Romans 6:12 కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఆమేన్. ఇది ఎందుకు చెప్తున్నానంటే అండి, ఆ దినమున యెషయాకు దేవుడు ఏం చెప్పారు? ఆయన పరిశుద్ధతను, ఆ యొక్క దైవజనుని పరిశుద్ధపరిచారు. ఈ దినమున మనం ఎలా పరిశుద్ధపరచుకుంటాం మనల్ని? వీ హ్యావ్ టు రిస్ట్రెయింట్ అవర్ లైఫ్. మన జీవితంలో ఒక క్రమము చేసుకోవాలండి. దేవుడు మనము ప్రార్థన చేస్తాం, మనం ఆరాధిస్తాం కదా, క్రమపరచు చెప్పాలండి అందరు, క్రమపరచు. దేవుని క్రమం ఉందండి. దేవుడు క్రమము లేకుండా ఇష్టారాజ్యంగా దేవుడు జీవించే దేవుడు కాదు. హీ డిసిప్లైన్డ్ హిమ్సెల్ఫ్. తనను తాను శిక్షణ చేసుకున్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా. ఆమెన్. A city without walls is prone to attack. ఇఫ్ మన క్రమము లేని జీవితము, మన నోటికి ఏమొస్తే అది మాట్లాడడము, కోపం వస్తే కోపంలో, క్రైస్తవులకి ఒక ఆలోచన ఉంటుంది, ఒక అలవాటు ఉంటుంది అనమాట. వారికి గలిబిలి కరిగితే
నాకు చాలా గలిబిలిగా ఉంది, నేను పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, నాకు చాలా గలిబిలిగా ఉంది అని అనుకుంటారు. దట్స్ నాట్ ద కేస్. దేవుడు మనతో మాట్లాడినట్లయితే దేవుని యొక్క పరలోకంలోంచి వచ్చిన జ్ఞానం ఎలా ఉంటుందంటే అండి, దిస్ ఈజ్ ద కీ టు అవర్ క్రిస్టియన్ లైఫ్. నేను నిజంగా చెప్పాలని ఆశపడుతున్నానండి. మనకు కొన్నిసార్లు మన అందరికి కూడా కళలు వస్తాయి. ఆ కళలను బట్టి ఎవరి గురించో కళలు వచ్చాయి అనుకోండి, చాలామంది ఎలా చెప్తారంటే, నేను చిన్నప్పుడు నేను వింటున్నాను అనమాట ఇవన్నీ. సో అదే దృష్టిలో చూస్తారనమాట. ఒకవేళ నెగిటివ్గా వచ్చింది అనుకోండి, నిజంగానే నెగిటివ్గా వచ్చింది అనుకోండి, ఇంకా ఆ రోజంతా కూడా దాని గురించే ఇంకా ఆలోచన చేస్తూ నెగిటివ్లోనే ఆ మనుషులు కనిపించగానే అదే నెగిటివిటీ అలానే ఉంటుంది అనమాట. ఇంకా అదే దృష్టి ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ ద లార్డ్ అట్ ఆల్. దేవుడు అటు విధమైన వాడు కాదండి. యాజ్ ఐ కెప్ డిగింగ్ ద వర్డ్, ఇవన్నీ కూడా నన్ను నేను సరిచేసుకుంటూ నేను వచ్చానమాట. వెన్ ఐ సా దీస్ థింగ్స్ ఇన్ అరౌండ్ మీ, నా చుట్టుపక్కల కానీ నా జీవితంలో కానీ నేను గమనించినప్పుడు, వెన్ ద లార్డ్, దిస్ ఈస్ ద కీ ఫర్ అవర్ క్రిస్టియన్ లైఫ్. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట ఎలా ఉంటుందంటే అండి, మనకి సమాధానమును కలిగిస్తుంది. నువ్వు ఏదో ఒకటి చేయాలి, నువ్వు చాలా గొప్పవాడు, వారు సరిగ్గా లేరు అని దేవుడు నిన్ను ప్రేరేపించి వారిని ఒక దుష్టులుగా చూడమని దేవుడు ఎప్పుడు చెప్పారండి? ద లార్డ్ విల్ నెవర్ టెల్ లైక్ దట్. ఆ ప్రాఫిట్స్ అందరు చెప్పారు కదా, నువ్వు జెర్మయా కానీ కొంతమంది చెప్పారు కదా, వారికి దేవుడు చెప్పారు కదా నాశనం అయిపోతారని. దట్ ఈస్ అ డిఫరెంట్ సెట్టింగ్. అది ఓల్డ్ టెస్టిమెంట్, అది డిఫరెంట్. వీఆర్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. మనము నూతన నిబంధనలో ఉన్నాం. వారికి నిబంధన లేదు, మనకేముందండి? దేవుని యొక్క నిబంధన, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆనందం మనకున్నది. ఆమెన్. ద లార్డ్ వాజ్ సేవింగ్ హిస్ పీపుల్. ఎందుకు అంతగా దేవుడు అంతగా మాట్లాడవలసి వచ్చింది ఆ దినంలో? ఎందుకంటే ద ఎనిమీ వాజ్ ట్రైంగ్ టు స్టాప్ ఫ్రమ్ ద మెస్సయా కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్. వారిని పరిశుద్ధపరచకుండా, వారిని ఇష్టం వచ్చినట్టు వారిని బ్రతకనిస్తే మెస్సయా ఎక్కడ కూడా పుట్టనీయకుండా నేను చేయాలని అపవాది ఒక కార్యము జరిగింది. అందుకనే దేవుడు చాలా హీ హ్యాడ్ టు రిస్ట్రైన్ హిస్ పీపుల్. క్రమపరచవలసి వచ్చింది. లేదంటే తన ప్రజలు ఎందుకు అంతగా సరిచేయాల్సి వచ్చిందంటే, అపవాది వారిని చాలా క్రమము లేకుండా ఉంచినట్లయితే మెస్సయా రానియకుండా, ఈ లోకానికి మనకి రక్షణ రానియకుండా వాడు చేయాలని చూశాడు. వీ హ్యావ్ టు బీ, మనం అర్థం చేసుకోవాలండి. అందుకనే ఆ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ ఈజ్ డిఫరెంట్. బట్ మనం నూతన నిబంధనలో మన ఆలోచన విధానము ఒక మార్పు ఉండాలి. మనం ఇష్టారాజ్యముగా దేవుడు మాట్లాడారు కదా అని, నాకు దేవుడు చెప్పారు కాబట్టి వారిని అలా ఇష్టం వచ్చినట్టుగా చూడడానికి కరెక్ట్ కాదండి. వీ కెనాట్ బీ లైక్ దట్. ఎందుకంటే James 3:17 and 18, దిస్ ఈజ్ అవర్ కీ ఎవ్రీ టైమ్. దేవుడు మనకి ఏదైనా కళ చూపించినా, దేవుడు మనతో ఏమైనా మాట్లాడినా, ఎవరి గురించి అయినా, దిస్ ఈజ్ ద కీ. James 3:17-18. ఒకవేళ ఇట్టి విధముగా మన జీవితము లేనట్లయితే మనం ఫస్ట్ మనల్ని మనం గమనించుకుందామండి. James 3:17 and 18. యాకోబుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఎలా ఉంటుందండి? పైన జ్ఞానం ఎలా వస్తుంది? పవిత్రముగా ఉంటుంది. తరువాత సమాధానకరమైనది. అదే ఆ దేవుని మాట. నువ్వు ఏదో ఒకటి చేయాలి, వారు ఇట్లాంటి వాళ్ళు కాబట్టి వారిని ఇలా చేయి అలా చేయి అంటే ఇంకా ఆలోచన మొత్తం గిర్రని తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నది అనుకోండి, అది సమాధానమైన స్థితి అండి. సమాధానమైన వారు ఎలా ఉంటారు? దే ఆర్ ఇన్ కాన్ఫిడెంట్ రెస్ట్. హీబ్రూస్లో రాస్తుంది, ఎవరైతే దేవుని యొక్క సమాధానంలో ఉంటారో వారు ఎలా ఉంటారండి? దే ఆర్ కాన్ఫిడెంట్, ధైర్యముగా ఉంటారు. దేవుడు కార్యము మీద వారు ఆధారపడతారు. వారి ఆలోచనలు గిర్రని ఇలా తిప్పుతూ ఉండరు అనమాట. ఇది ఇంకా మనం ఎలాంటి వారం అంటే, ఒక నెగిటివ్ సిచ్యువేషన్ వచ్చిందంటే దానికి కట్టుకొని మనము ఇంకా ఊహల్లోకి వెళ్ళిపోతూనే ఉంటాం అనమాట. ఒక ఊహ వెనకాల ఊహ. కానీ దేవుని యొక్క మాట ఎలా ఉంటుందండి? పవిత్రమైనది, సమాధానకరమైనది. అగైన్ చదవండి. మృదువైనది, సులభముగా లోబడునది. నీ ఆలోచన మీద నువ్వు ఏదో ఒకటి చేయాలని దేవుడు నీ మీద ఒత్తిడి పెట్టాడు. దేవుడు ఏం చెప్తారు? సులభముగా ఆయన మీద లోబడచ్చు, ఆయన కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. మనం ఎలా ఉంటామండి? కనికరముతో ఉంటాం. హౌ ఆర్ వి? కనికరం. ఆ కనికరంలో మనలో కనిపించట్లేదు అన్నట్లయితే, మనకు వచ్చిన కళను ఒకసారి మనము
వెనకడుగు వేసి మనము జాగ్రత్త పరుచుకుందాం. దేవుడు మాట్లాడుతున్నట్లయితే నాకు కనికరం ఎందుకు కలగట్లేదు, నాకు మృదువైన ఆలోచన నా హృదయం ఎందుకు లేదు, నేను సులభంగా దేవుని ఆత్మకు లోబడలేకపోతున్నాను ఎందుకు, నాలో సమాధానం కలగట్లేదు ఎందుకు? మేబీ ఐ నీడ్ టు చెక్ మై ఓన్ హార్ట్ ఫస్ట్. నా హృదయం నేను మొదటిగా భద్రపరచుకోవాలి. మనల్ని మనం మోసపరచుకోకూడదండి. అండ్ 18th వర్స్ ఒకసారి చదువుదాం. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. సమాధానము ఉన్నవారు, సమాధానములో కదిలేవారు ఏం చేస్తారండి? సమాధానాన్నే తీసుకొస్తారు. వారు ఎలా ఉంటారు? సమాధానం కలిగిన వారు సమాధానంనే తీసుకొస్తారు. ఈ చర్చ్లో ఇలా ఉన్నారు, ఆ చర్చ్లో అలా ఉన్నారు, వీళ్ళు ఇట్లున్నారు, వాళ్ళు ఎట్లున్నారు. నీలోనే సమాధానం లేకపోతే నువ్వు సమాధానం ఏం తీసుకొస్తాం? మనలో దేవుడు ఒకవేళ మనతో ఒక మాటను మనం మాట్లాడినట్లయితే మనలో ఒక సమాధానం ఉండాలి. సమాధానం అంటే ఏంటి? దేవుడు మాత్రమే కార్యము చేయగలడు అని మనలో ఒక ధైర్యం కలుగుతుంది, ఒక మృదువైన హృదయం ఉంటుంది, ఒక కనికరము కలిగిన ఆలోచన ఉంటుంది. దేవుడు వారిని మారుస్తారు అన్న విశ్వాసము మనలో ఉంటుంది. ఆ విశ్వాసము లేకుండా వారిని నిర్దోషులుగానే మనం చూస్తున్నామంటే అది సమాధానము దోషులుగా చూస్తున్నామంటే సమాధానము చేసేవారు కాదండి వారు. మన మాటలు సమాధానపరిచే మాటలు కాదు. మనం జాగ్రత్తగా ఉండాలి. వాట్ ఆర్ వి బ్రింగింగ్ టు ద చర్చ్? మనం సంఘమునకు ఏ మాటలు తీసుకొస్తున్నాము? మన పిల్లలకు మనం ఏం మాటలు నేర్పిస్తున్నాము? మనము ఇతరులతో మనం ఏం మాట్లాడుతున్నాము? అది సమాధానమును కలిగిస్తుందా? మృదువైన ఆలోచనను మృదువైన హృదయం నాలో కలిగిస్తున్నదా? వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అండి. వి జస్ట్ కెనాట్ టెల్ నా హృదయంలో ఈ ఆలోచన వచ్చింది కాబట్టి ఈ సంఘంలో ఇలా ఉన్నారు, వారు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పడానికి వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మనం సమాధానము కలిగిన వారం అయితే ఏం తెస్తామండి? సమాధానంనే తెస్తాం. మనలోనే గలిబిలి హృదయం ఉందనుకోండి, ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ అవర్ ఓన్ లైఫ్. మన సొంత హృదయంతో మనము ఫస్ట్ పరీక్ష చేసుకోవాలండి. ఇట్ ఆల్ గోస్ బ్యాక్ టు సీ ద లార్డ్ హై అండ్ లిఫ్టెడ్ అప్. దేవుని మనం ఎలా చూడాలండి? గొప్పగా చూడాలి. ఆయన యొక్క పవిత్రతను మనం గొప్పగా చూడాలండి. వెన్ యూ స్టార్ట్ సీయింగ్ ద లార్డ్ హై అండ్ లిఫ్టెడ్ అప్, యూ విల్ సీ యువర్ ఓన్ అపవిత్రతను, నీలో ఉన్న అపవిత్రతను నువ్వు గమనించుకోవచ్చండి. ద ప్రాబ్లమ్ ఇస్ వీ సీ అవర్ సెల్స్ వెరీ హోలీ. అదే మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను సరిగ్గానే ఉన్నాను అని మనం అనుకుంటాం కాబట్టి దేవుని యొక్క పవిత్రతను మనం గమనించే అవకాశం లేదు. యెషయాకి ఏం జరుగుతుంది? మొదటిగా ఐ సా ద లార్డ్ హై అండ్ లిఫ్టెడ్ అప్. జరిగిందా అండి? ఏం చెప్పారు ఆయన? దేవుని నేను గొప్పగా చూస్తున్నాను, ఆయన ఒక పరిశుద్ధతను గొప్పగా నేను చూస్తున్నాను. మన హృదయంలో మనం మార్చుకుందామండి ఈ దినమున. వెన్ వీ సీ ద లార్డ్ హై, ఆటోమేటికలీ వీ సీ అవర్ సెల్ఫ్స్ లో. చాలామంది ఏమనుకుంటారు? దేవా నేను అపరిశుద్ధులను అని మనము మన గురించే ప్రార్థిస్తూ ఉంటాం. అలా మనం ప్రార్థించామనుకోండి, ఇఫ్ ఆల్ యూ ఆర్ థింకింగ్ అండ్ ప్రేయింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, వెన్ విల్ యూ సీ గాడ్? దేవుడిని ఎప్పుడు చూస్తాం? అలా మనం ప్రార్థించకూడదండి. మన ప్రార్థన విధానమును మార్చుకుందాం. వెన్ యూ స్టార్ట్ సీయింగ్ ద లార్డ్ హై, యూ విల్ స్టార్ట్ చేంజింగ్ యువర్ సెల్ఫ్. ఎలా ప్రార్థించాలండి? లార్డ్ ఐ సీ యూ హై అండ్ లిఫ్టెడ్ అప్. నేను గొప్పగా చూస్తున్నాను, నీ పవిత్రతను నేను గమనిస్తున్నాను, నీవు పరిశుద్ధుడవు కాబట్టి నన్ను కూడా పరిశుద్ధపరచమని మనము తగ్గించుకోవచ్చండి. తగ్గింపు ఎప్పుడు కలుగుతుంది? దేవా నన్ను మార్చు 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 అన్న ప్రార్థన కంటే, దేవా నువ్వు పవిత్రుడవు, నీ యొక్క పవిత్రతతో నన్ను పరిశుద్ధపరచమని మనల్ని మనం తగ్గించుకోవచ్చండి. లెట్ us చేంజ్ ద వే వి ప్రే. మన ప్రార్థించే విధానమును మనం సరి చేసుకుందాం. లెట్ us see the Lord high and lifted up first. మొదటిగా మన దేవుని గొప్పవాడుగా మనం చూద్దాం. ఆటోమేటికలీ యూ విల్ see how low you are. మనం ఎంత దిగజారి ఉన్నామో మనం గమనించుకోవచ్చండి. when you see how good the Lord is, you see how bad you are in your own sight. amen. the problem is we see ourselves so much. మనతో మనం ఎంతగా దేవా ఇది చేయలేకపోయాను, ఇది ఇవాళ ప్రార్థించలేకపోయాను, we condemn ourselves. మనల్ని మనం శిక్షావిధి వేసుకుంటాం, మనల్ని మనం దోషులుగా చూసుకుంటాం. ఇదంతా మనం పక్కన పెట్టి ఈ దినమున మనం చేసే మనం మార్చుకుందామండి. let us see the Lord high and lifted up. amen. దేవుడి మనం గొప్పగా చూద్దామండి. ఆయన పవిత్రతను మనము ఆరాధిద్దాం. యాజ్ వి స్టార్ట్ వర్షిపింగ్ హూ ద లార్డ్ ఇస్, ద లార్డ్ విల్ చేంజ్ us. అది మార్పు అనేది అది జరిగిపోతుందండి. నీకు నాకు తెలియకుండానే బై యాక్సిడెంట్ ఓన్లీ విల్ బీ చేంజ్డ్. నువ్వు కష్టపడే కంటే దేవుని యొక్క పరిశుద్ధతను నువ్వు పొగుడుతున్నప్పుడు నీలో ఏం జరుగుతుంది? పరిశుద్ధతను దేవుడు కలుగ చేస్తారు. టేక్ ద ఐస్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీ మీద నీ ఉన్న కళ్ళను
పక్కన పెడదాం. దేవుని యొక్క పరిశుద్ధతను మనము గమనిద్దాం. ఆమెన్. మనం ఒక సమాధానం కలిగిన వారుగా ఉందామండి. ఆమెన్. రోమన్స్ 8:6 మనం ఈ వచనం చదువుదాం. రోమన్స్ 8:6. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఒకవేళ ఆత్మానుసారమైన మనస్సు లేనట్లయితే మనకేం కలుగుతుందండి? గలిబిలి, ఆందోళన, సమాధానము లేని తత్వము, అందరిలో తప్పులు. మన ఆత్మానుసారంగా మనం లేనట్లయితే మన మనసు ఎలా ఉంటుందండి? సమాధానంలో ఉంటుందా? ఉండదు. ఇంగ్లీష్లో ఏమని రాస్తుందంటే, ద సెన్స్ అండ్ రీజన్ వితౌట్ ద హోలీ స్పిరిట్. నీ యొక్క శరీరం చెప్తున్న రీజనింగ్, మానసిక శక్తితో నువ్వు నీ కారణాలు నువ్వు వెతుకుతున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ మధ్యలో ఎక్కడా లేరండి. నీ శరీరంతో నువ్వు ఆలోచించినట్లయితే అది మనకి సమాధానం కలిగిస్తుందా? కలిగించదు. మనం ఈ దినమున మనము మార్చుకుందాం. దేవుని యొక్క నీతిని మనం ధరించుకుందాం. దేవుని యొక్క సమాధానమును ధరించుకుందాం. ఆత్మానుసారమైన మనస్సును మనం కలిగి ఉందాం. ఆమెన్. ఒకసారి చదవండి ఆంటీ. 6th verse చదుదాం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఓకే, నెక్స్ట్. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. ఆమెన్. మన ఆలోచనను, మన మనస్సును ఏలడానికి అవకాశం ఇచ్చినట్లయితే దేవుని యొక్క సమాధానముకు మనము అప్పగించుకోలేమండి. ద లార్డ్ ఆల్సో సెడ్, యూ కెన్ సర్వ్ ఓన్లీ వన్ మాస్టర్ ఎట్ అ టైం. నువ్వు దేవుణ్ణి, నీ మనస్సును రెండు కూడా ఇష్టపెట్టగలుగుతావా? పెట్టలేవు. ఐదర్ యు ఆర్ వర్షిపింగ్ గాడ్ ఆర్ వర్షిపింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు శరీరంలో అన్న ఉండొచ్చు, ఆత్మలో అన్న నువ్వు కదలవచ్చు. ఈ దినమున మనము నిర్ణయం తీసుకుందాం. మనము సరిగ్గా గొప్పగా కనిపించాలా, లేదా దేవుని యొక్క ఉజ్జీవమును, దేవుని యొక్క ఇటర్నల్ లైఫ్ మనము కావాలని ఆశపడదామా? ఆమెన్. ఒకసారి ఒబేదియా మనం చదువుదాం. ఒబేదియా ఫ్రమ్ ఓల్డ్ టెస్టిమెంట్, ఒబేదియా 1:3 ఒకసారి చదువుదాం. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ చాప్టర్. ఒబేదియా 1:3. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట అండి. మనందరం కూడా చాలా గమనిద్దాం. దేవుని యొక్క మాట చాలా దాగి ఉన్నది ఇక్కడ. ఓబద్య గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగల వాడెవడని అనుకునివాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే ఇస్సావు గురించి. ఇదోమైట్స్ వారందరూ, ఇస్సావు, జేకబ్ మనందరికీ తెలుసు కదండి. తెలుసా అండి? ఇస్సావు, జేకబ్ వారిద్దరికి ఏం జరిగిందండి? ఒకరు వారి యొక్క బర్త్ రైట్ని, జ్యేష్ఠత్వమును హక్కు అమ్మి వేసుకున్నాడు. అక్కడ ఏం జరిగిందంటే ఆ ఆశీర్వాదము యాకోబుకు జరిగింది. యాకోబు వెళ్ళి ఇశ్రాయేలుగా మారి ఆయన బ్రతుకుతున్నాడు. ఇక్కడ ఇస్సావు వారి ప్రజలను ఇదోమైట్స్ అని అంటారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన హృదయం, మనము లాస్ట్ టైం మన దైవజన్ చెప్పారు కదా, ఆయన హృదయంలో ఒక మార్పు కలగలేదు. ఆ గాయము ఉండిపోయినది ఆయన హృదయంలో. ఆయన చేసింది తప్పే అండి. మొదటిగా ఆయన జ్యేష్ఠత్వమును ఆయన అమ్మి వేసుకున్నాడు, ఆయన తప్పే. అది లేదు, కానీ నా జ్యేష్ఠత్వమును, నా ఆశీర్వాదమును దొంగలించాడు అని మాత్రము ఒక కోపము అండ్ ఒక వూండ్, ఒక గాయము కలిగింది. ఆ గాయము వలన అక్కడ మీరు ఈ ఒబేదియా అంతా చదివినప్పుడు, నేను ఇదంతా దీని గురించి నేను చదివినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ద లార్డ్ వాస్ టెల్లింగ్, యువర్ ప్రైడ్ హ్యాస్ డిసీవ్డ్ యూ. ఆయనకి గర్వం ఎందుకు వచ్చింది అని మనం చూసినట్లయితే, దెర్ వాజ్ అన్ అన్రిజాల్వ్డ్ హర్ట్ ఇన్ హిస్ హార్ట్. నేను ఇది చదివినప్పుడు నాకు చాలా ఐ వాజ్ సో షాక్డ్. మన హృదయంలో కలిగిన గాయములు మనము సరి చేసుకోకపోతే అది దేనికి దారితీస్తుందంటే గర్వముకు దారితీస్తుంది. ఐ వాజ్ రియలీ నాకు నేను అది చదువుతా ఉన్నాను. దాని తర్వాత నాకు హీబ్రూస్ 12:1 మనం రాసింది ఒకసారి చదువుదాం. హీబ్రూస్ 12:1 అక్కడ చాలా క్లియర్గా రాసింది. హీబ్రూస్ 12:1. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం.
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును మనం ఎప్పుడు సులువుగా చిక్కులు పెట్టే పాపమును గురించి మాట్లాడతాం కదా, అక్కడ ఏమని రాస్తుందంటే ప్రతి భారము అని రాస్తుంది. కానీ ఇంగ్లీష్లో అయితే ఏమని రాస్తుందంటే ఎవ్రీ వూండ్ దట్ హ్యాస్ పియర్స్డ్ యూ. నీకు కలిగిన ప్రతి గాయము ఎలా ఉంటుందంటే ఒక యారోకి ఆ దినములలో యారోస్ ఉండేవి కదా, దాని మీద పాయిజన్ ఉండేదన్నమాట, ఆ విషం ఉండేది. మనకి కలిగే గాయములు ఎలా ఉంటాయంటే అది దేవుని సన్నిధిలో మనము సమాధానపరచుకోకపోతే, మనము క్షమాపణను మనం చేసుకోకపోతే అది ఏమవుతుందంటే ఆ గాయం ఎలా కలుగుతుందంటే మనకి విషమును కలిగించి మన హృదయాన్ని పాడు చేస్తుంది. అది ఎక్కడికి దారితీస్తుందంటే గర్వమునకు దారితీస్తుంది. ద ప్రాబ్లమ్ ఇస్ ఐ రియలీ వాంట్ టు ఎంకరేజ్ టుడే. ఇక్కడ ఏం జరిగిందంటే దెర్ వాజ్ అ ఫ్యామిలీ ప్రాబ్లమ్ హియర్. ఆ యొక్క ఒక కుటుంబంలో మనందరికీ జరుగుతాయండి. కొంతమంది కుటుంబంలో తల్లిదండ్రులు సరిగ్గా ఉండరు, గాయపరచబడతారు. కొంతమందికి మనం ఎవరి మీద అయితే ఆధారపడతామో వారు సమయానికి మనకు సహాయం చేయకపోతే ఒక గాయం కలుగుతుంది. వి ఫీల్ బిట్రేడ్. మాకు కూడా జరిగింది. వి వర్ బిట్రేడ్ బై సో మెనీ పీపుల్. బట్ ఐ వాంట్ టు టెల్ వీ హ్యావ్ టు రిజాల్వ్ దట్ ప్రాబ్లమ్ టుడే. దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. నాకు చాలా ఐ ప్రేడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనందరి గురించి నేను ప్రార్థించాను, ఇంక్లూడింగ్ ఆల్ ఆఫ్ అస్. మనందరి జీవితంలో ఏదో ఒక విధమైన గాయములు మనకు కలిగి ఉంటాయి. దానివల్ల మనకి గర్వము కలిగి ఉండొచ్చు. ద ప్రాబ్లమ్ ఇస్ వీ నీడ్ టు రిజాల్వ్ దట్. మనము సరి చేసుకోవాలండి. గాయము కలిగి ఉండొచ్చు, అది మనలో మన తప్పు వలన కూడా అయి ఉండొచ్చు. మనం పక్కన వారిని దోషులుగా మనం ఎందుకు చూడాలి? మేబీ. కానీ దాన్ని బట్టి ఆ ఇస్సాకు ఏం జరిగిందంటే ఆ గాయమును ఆయన పోయినందున ఆయనలో ఒక గర్వం కలిగింది. ఆయన ఏం చేస్తున్నాడంటే హీ హ్యాడ్ అ గ్రడ్జ్ ఇన్ హిస్ హార్ట్. ఆయన హృదయంలో ఒక ద్వేషం కలిగింది. అక్కడ ఏం జరుగుతుందంటే యువర్ అన్రిజాల్వ్డ్ వూండ్ బికమ్స్ యువర్ ప్రైడ్. నీ హృదయంలో నీవు గనక నీ గాయమును నువ్వు సరి చేసుకోకపోతే, పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకొని నిన్ను నువ్వు స్వస్థత పరచుకోకపోతే ఏం కలుగుతుందండి? గర్వము కలుగుతుంది. గర్వం అక్కడ ఆగిపోదు. గర్వం అక్కడ ఆగిపోతుంది అనుకుంటున్నారా? గర్వముతో పాటు మనము శ్రద్ధ లేని తత్వం, రిస్ట్రెయింట్ లేని లైఫ్, క్రమము లేని జీవితం మనకి కలుగుతుందండి. ద ప్రాబ్లమ్ విత్ ప్రైడ్ ఇస్ ఇట్ డస్ నాట్ స్టాప్ దేర్. అది ఏం చేస్తుందంటే క్రమము లేని జీవితాన్ని కలుగజేస్తుంది. దాని తర్వాత మన హృదయంలో ఎప్పుడు చూడో మనం కుట్రలతో నిండి ఉంటామండి. వి జస్ట్ లైక్ టు బీ అవర్ ఓన్ వే. మన ఇష్టరాజ్యంగా మనం ఉండడానికి ఇష్టపడతాం. ఎవరినైనా కిందకి ఎలా లాగచ్చు, అది ఏంటంటే మన క్రిస్టియన్స్ కాబట్టి పరిశుద్ధంగా కనిపించేలాగా మనం ఎలా చేయొచ్చు నేర్చుకుంటాం. అక్కడికి ఆగిపోము. వి స్టార్ట్ బీయింగ్ వెరీ వెరీ క్రూయల్ టు అదర్ పీపుల్. మన మాటలతో, మన చేష్టలతో మనం పట్టించుకున్నట్టుగా ఇష్టరాజ్యంగా మనము ఒకరితో ఒకరు బిహేవ్ చేస్తాం. దాంతోపాటు ఏం జరుగుతుందంటే ద ఎండ్ రిజల్ట్ ఇస్ యు ఆర్ ఇన్వైటింగ్ ద జస్టిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని యొక్క న్యాయాన్ని ఆహ్వానిస్తున్నా. అక్కడ ఏం జరిగింది? ఈదోమైట్. అక్కడ ఏం జరిగిందంటే వారు నాశనముకు దారి అయ్యారు. ఆ 4వ వచనంలోనే రాస్తుందండి, ఒకసారి చదవండి. 4వ వచనంలో పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకుని. వారు ఏమనుకుంటున్నారంటే అంత నేను ఎత్తుగా వారు ఎలా ఉన్నారంటే అండి, దేవర్ ఇన్ అ వెరీ గుడ్ స్టేట్. లెట్ మీ టెల్ యూ. వారి హృదయం గాయపరచబడింది కాబట్టి వారికి ఏం లేదు, సంపద లేదు అనుకోకండి. వారు చాలా గొప్పగా ఉన్నారు. ఇంతకీ ఇశ్రాయేలీలు వారు ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు. యాకోబు వాళ్ళందరూ స్ట్రగుల్ అవుతున్నారు. కానీ ఈదోమైట్స్ మాత్రము వారికి చాలా డబ్బులు ఉన్నాయి, చాలా గొప్పగా ఉన్నారు. ఆ యొక్క రాజ్యమును ఎవరు కూడా నాశనం చేయలేకపోయారంటే, ఎందుకంటే వారు ఎత్తుగా వారి యొక్క కుటుంబాలను వారు కట్టుకున్నారంట. వారి పట్టణంలో ఎత్తుగా చేసుకున్నారు. వారి జీవితంలో ఎత్తుగా వారు కట్టుకున్నారు. మమ్మల్ని ఎవ్వరేం చేయలేదు, మా కోటలను ఎవ్వరు కూల్చలేరు అని ఒక గర్వములో ఉన్నారు. దే వర్ ప్రిజంప్షియస్. దావీదు రాస్తాడు కదా, లార్డ్ కీప్ బ్యాక్ యువర్ సర్వెంట్ ఫ్రమ్ ప్రిజంప్షియస్ సిన్స్. ఒకసారి చదువుదామండి. Psalm 19 కదా, ఒకసారి Psalm 19 Psalm 19:13 ఒకసారి చదువు.
ప్రిజంప్షన్ ఇస్ వన్ ఆఫ్ ద కీర్తనల గ్రంథము 19వ కీర్తన 13వ వచనం. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. ప్రిజంప్షన్కి ప్రాబ్లం ఏంటంటే అండి, దురభిమానమునకు ప్రాబ్లం, ఆ యొక్క సమస్య ఏంటంటే అది మనకి ఊహలను కలిగిస్తుంది. ఏంటంటే గర్వము మనలో ఉన్నట్లయితే మనకు ఊహలు కలుగుతాయి అన్నమాట. యు ఇన్ఫ్లేట్ యువర్ సెల్ఫ్ గ్రేటర్ దాన్ ఎనీథింగ్. నన్ను నీ వాస్తవానికంటే నీ యొక్క జీవితాన్ని చాలా గొప్పగా చూసుకుంటాం అనమాట. దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ప్రిజంప్షన్. అందుకే దావీదు రాస్తున్నాడు, లార్డ్ దురభిమానము నుండి, పాపములో నుండి నన్ను నీ సేవకు నుండి రక్షించమని అంటున్నాడు. మనం జాగ్రత్త పరుచుకుందామండి మన హృదయాన్ని. ఒకవేళ మన హృదయంలో ఇఫ్ దేర్ ఇస్ ఎనీ అన్రిజాల్వ్డ్ వూండ్, అది ఎవరితో అయినా సరే మనల్ని మనం సరి చేసుకుందామండి. మనం వెళ్ళి వారికి మన సారీ చెప్పలేకపోవచ్చు, బట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వారిని క్షమించి నీ క్షమాపణను నువ్వు అందుకుందామండి. ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్ సమ్వన్ యూ కెన్ నాట్ రిసీవ్ యువర్ ఫర్గివ్నెస్. మనము గనక క్షమాపణ ఇవ్వలేకపోతే దేవుని నుండి కూడా మన క్షమాపణ మనం అందుకోలేము. ప్రాబ్లమ్ ఇస్ మనం కూడా అందుకోలేము. మనము అందరికీ క్షమాపణను అందించి మన క్షమాపణను మనము అందుకొని సమాధానంలో ఉందామండి. గర్వంలోకి మన జీవితం మనము దారి తీయద్దు. ఇట్ విల్ డిసీవ్ యూ. అది మనల్ని ఏం చేస్తుందండి? మన హృదయాన్ని మోసగిస్తుంది, మనకి అనవసరమైన ఊహలను కలిగిస్తుంది. మన వాస్తవానికంటే మన స్థానాన్ని ఎత్తుగా మనల్ని చూసుకో అన్నట్టుగా నేర్పిస్తుంది. జోనా 2:8 చదుదాం. జోనా 2:8. యోనా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధనమును విసర్జింతురు. కానీ ఇంగ్లీష్లో ఎలా రాస్తుందంటే, దే దట్ రిగార్డ్ వ్యానిటీ ఫర్సేక్ దర్ ఓన్ మర్సీ. వ్యానిటీ అంటే ఈగోసెంట్రిక్ పర్సన్, అహంకారము కలిగిన వాడు, స్వార్థపరుడు, గర్వము కలిగిన వాడు. వారి ఊహలలో వారి జీవితాన్ని కట్టుకునే వారికి ఎలా ఉంటుందంటే, దే ఫర్సేక్ దేర్ ఓన్ మర్సీ. దేవుని కనికరాన్ని వారు నాకొద్దు అని పక్కన పెడతారంట. ద ప్రాబ్లమ్ ఈస్, మనందరికీ తెలుసు మనకి దేవుడు కనికరం లేకుండా మనం ఏం చేయలేమని. ద ఆన్సర్ ఇస్, మన యొక్క వ్యానిటీ, మన యొక్క గర్వమును, స్వార్థమును, ప్రిజంప్షన్స్, ఊహలను మనం పక్కన పెట్టాలి. ఆర్ ఎల్స్ యు ఆర్ సేయింగ్ నో టు ద మర్సీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కనికరాన్ని అవసరం లేదు అని మనము చెప్తున్నామండి. దట్ ఈస్ వాట్ ఇట్స్ సేయింగ్. దోస్ హూ రిగార్డ్ దేర్ ఓన్ సెల్ఫ్, వాట్ డు దే డూ? దే వర్షిప్ వర్త్లెస్ థింగ్స్. అనవసరమైన వాటిని మనము ఆరాధిస్తామండి. నిజమైన దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకోలేమండి. లెట్ us బీ వెరీ కేర్ఫుల్ టుడే. హీబ్రూస్ 12:1 and 2 చదుదాం. ఇది చదివి మనం ముగించుకుందాం. హీబ్రూస్ 12:1 and 2. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చూసుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును ప్రతి భారమునే కాకుండా మనలో భారం అని ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏమని రాస్తుందంటే, మన యొక్క గాయములు, మనకి కలిగిన ప్రతి గాయమును మనము దేవుని యొక్క సన్నిధిలో ఏం చేద్దామండి? లెట్ us బీ హీల్డ్. వి నీడ్ అ హీలింగ్ టు అవర్ హార్ట్. మన హృదయానికి ఒక స్వస్థత కావాలండి. ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ యువర్ సెల్ఫ్, నాకేం లేదులే అనుకున్నట్లయితే, దట్ ఈస్ మన హృదయం మనకు తెలుసు. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు రిజాల్వ్ సంథింగ్, యూ హ్యావ్ టు టేక్ ది ఆపర్చునిటీ టుడే. మీకు ఒక నిర్ణయాన్ని, నేను సమయాన్ని దయచేయాలని ఆశపడతాను. లెట్ us all stand to our feet. మనందరం లేచి నుంచుందామండి దేవుని సన్నిధిలో. మనము గర్వములోకి మనము దారి తీసుకోకుండా మనం జాగ్రత్త పరుచుకుందాం. మన యొక్క దేవుని యొక్క కనికరాన్ని మనము పక్కన పెట్టకుండా మనం జాగ్రత్త పరుచుకుందామండి.
మన జీవితంలో మనం అనుకున్న విధముగా జరిగి ఉండకపోవచ్చు. ఇన్ మై లైఫ్ దెర్ వర్ సో మెనీ థింగ్స్. మనందరి జీవితంలో ఇఫ్ ఐ స్టార్ట్ స్పీకింగ్, మనందరికీ కూడా గాయపరిచిన పరిస్థితులు చాలా ఉంటాయండి. అది చిన్నవైనా అయి ఉండొచ్చు, అది పెద్దవైనా అయి ఉండొచ్చు. మనతో నుంచోల్సిన వారు మనతో నుంచోలేదన్న భారము, ఒక హర్ట్, ఒక బాధ, గాయము ఉన్నట్లయితే అటువంటి గాయమును మనం దేవుని ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఇన్ ద ఫ్రంట్ టు ది ఆల్టర్ యూ కెన్ కమ్. మరి దేవుని సన్నిధికి మనం రావచ్చండి, ఆయనను ఆరాధిద్దామండి. లెట్ us గివ్ పర్మిషన్ టు ద లార్డ్ టు హీల్ us టుడే. మనల్ని సమాధానములోకి దారి తీయడానికి, దేవుడు మన హృదయాన్ని స్వస్థత పరచడానికి మనము ఒక సమయాన్ని మనం దయచేద్దామండి. లెట్ us, ఇఫ్ యూ వాంట్ టు నీల్ డౌన్ యూ క్యాన్ నీల్ డౌన్, బట్ ఐ వాంట్ యూ ఆల్ టు డీల్ విత్ యువర్ హర్ట్స్. మీ గాయములతో మీరు మాట్లాడుకోవాలని ఆశపడుతున్నానండి. దేవుని సమాధానమును, ఇఫ్ యూ హ్యావ్ టు ఫర్గివ్ సమ్వన్, ప్లీజ్ టేక్ దిస్ టైమ్ టు ఫర్గివ్ దెమ్. మనందరికీ తెలుసండి, దేవుని ఆత్మ మనకి గుర్తు చేస్తుంది. లార్డ్ ప్లీజ్ రిమైండ్ us లార్డ్. ఒకవేళ దేవా మాలో ఒక గర్వము కలిగిన పరిస్థితి, దేవా ఎవరైనా మాటలను బట్టి మేము గాయపరచబడ్డామేమో, దేవా మేము వారిని క్షమిస్తున్నాం. మీ క్షమాపణ మేము అందుకుంటున్నాం పరిశుద్ధాత్మ దేవుడా. లార్డ్ లెట్ నాట్ ఎనీథింగ్ రూల్ ఓవర్ us. మా ఊహలు కానీ, మా యొక్క గర్వము కానీ, అపవిత్రమైన పనులు కానీ ఏవి కూడా మా మీద ఆధిపత్యము తీసుకోకుండా మమ్మల్ని కాపాడండి పరిశుద్ధాత్మ దేవుడా. వీ వాంట్ టు రిజాల్వ్ ఇట్ టుడే. చేద్దామండి. వీ హ్యావ్ టు రిజాల్వ్ దిస్. డోంట్ గో అవుట్ ఆఫ్ ద చర్చ్ వితౌట్ రిజాల్వింగ్ యువర్ హర్ట్ టుడే. మీ హృదయంలో ఉన్న భారమును, గాయమును మాననివ్వకుండా, దేవునికి అప్పగించుకోకుండా బయటికి వెళ్ళకండి. టేక్ ఇట్ టు ద లార్డ్. టేక్ ఇట్ టు ద లార్డ్ అండ్ రిసీవ్ ద మర్సీ ఆఫ్ ద లార్డ్. దేవుని కనికరాన్ని పొందుకుందామండి. డోంట్ పుట్ అవే ద మర్సీ ఆఫ్ ద లార్డ్. డోంట్ ఫర్సేక్ ఇట్. మీ ఊహలకు మీరు అప్పగించుకోకండి. డోంట్ లెట్ ఇట్ రూల్ ఓవర్ యూ. మీ మీద ఆధిపత్యము తీసుకొని ఇవ్వకండి. ఫర్గివ్ ఈచ్ అదర్. లార్డ్ వి ఫర్గివ్ ఈచ్ అదర్. దేవా ప్లీజ్ ఫర్గివ్ us మాస్టర్. మమ్మల్ని క్షమించండి దేవా. మేము తెలిసి తెలియకుండా మేము ఇతరులను మా మాటలతో మేము గాయపరిచామేమో దేవా, మేము కిందకి మేము దూషించామేమో దేవా, వారిని దాడి చేశామేమో దేవా, క్షమించండి దేవా. లార్డ్ ఫర్గివ్ us లార్డ్. దేవా ఒకవేళ మా భర్తలను, మా భార్యలను దేవా మేము తెలియకుండా వారిని గాయపరిచామేమో దేవా, లార్డ్ ఫర్గివ్ us మాస్టర్. దేవా మీ యొక్క సన్నిధిలో మేము క్షమిస్తున్నాం దేవా. దేవా మా తల్లిదండ్రులను ఎవరైనా దేవా వారు గాయపరిచారేమో, లార్డ్ ఫర్గివ్ దెమ్ లార్డ్. వారిని మీరు క్షమించండి దేవా. మా హృదయాన్ని మీరు భద్రపరచండి దేవా. దేవా మాలో ఎటువంటి గర్వము లేకుండా మమ్మల్ని కాపాడండి దేవా. దేవా చిన్న బిడ్డలుగా మేము మీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకోవాలని ఆశపడుతున్నాం. మాలో ఒక గర్వమును మీరు తీసివేయండి దేవా. లార్డ్ వి ఫర్గివ్ దెమ్ ఆల్ లార్డ్ జీసస్. లార్డ్ వి బ్లెస్ దెమ్ ఇన్ యువర్ నేమ్ లార్డ్. మమ్మల్ని గాయపరిచిన వారిని మేము క్షమిస్తున్నాము దేవా. మా తల్లిదండ్రులను గాయపరిచిన వారిని క్షమిస్తున్నాము దేవా. దేవా మా యొక్క కుటుంబమును గాయపరిచిన వారిని మేము క్షమిస్తున్నాం. మా గురించి తప్పుగా మాట్లాడిన వారిని మేము క్షమిస్తున్నాం దేవా. మా యొక్క దేవా లార్డ్ హీల్ us మాస్టర్. హీల్ us ఓ లార్డ్, హీల్ us మాస్టర్. మా హృదయాన్ని మీరు స్వస్థత పరచండి దేవా. దేవా స్వస్థత పరచండి దేవా. ప్రార్థిద్దామండి. ఎవరమ్మా మౌనముగా ఉండద్దు. లార్డ్ స్వస్థత పరచండి దేవా. ఒకవేళ మా తల్లిదండ్రులు మమ్మల్ని గాయపరిచినట్లయితే లార్డ్ వి ఫర్గివ్ దెమ్ లార్డ్. దేవా మా యొక్క దేవా తెలిసిన వారు మమ్మల్ని గాయపరిచినట్లయితే వి ఫర్గివ్ దెమ్ లార్డ్. దేవా మాతో నుంచోల్సిన వారు మమ్మల్ని దూషించారేమో దేవా, క్షమిస్తున్నాము దేవా. క్షమిద్దామండి. మన తల్లిదండ్రులు చాలాసార్లు దెర్ ఆర్ సో మెనీ వెన్ వీ నో సమ్టైమ్స్ దే మే నాట్ అండర్స్టాండ్ us. మనల్ని అర్థం చేసుకోకుండా ఉండకపోవచ్చండి. ఆ గాయమును మనం మోయొద్దండి. ఆ భారమును దేవుని సన్నిధిలో మనము అప్పగిద్దామండి. ద ప్రాబ్లమ్ విత్ our pride is because we are hurt deep. దేవుడు మనతో మాట్లాడుతున్నారండి.
దేవుడు మనల్ని ఆయన యొక్క ఆత్మతో మనల్ని స్వస్థత పరచాలని ఆశపడుతున్నారండి. ద ప్రాబ్లమ్ విత్ ప్రైడ్ ఇస్ బికాస్ వీఆర్ హర్ట్ సో డీప్. మనల్ని మనము కాపాడుకోవడానికి చాలా ఇష్టపడతామండి. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ప్రైడ్. ఇప్పుడు నేను గొప్పగా కనిపించాలి, నన్ను గాయపరిచారు కాబట్టి. ఇఫ్ యు సీ ఈదోమ్, వారు చేశారు ఏంటంటే, ఇశ్రాయేలును వారు దాడి చేస్తున్నప్పుడు వారు సంతోషించినట్టుగా మనం చూస్తున్నామండి. వారి యొక్క సహోదరులకు వారు సహాయం చేయలేదు. వారి ఎత్తైన కొండల నుండి వారు గమనిస్తున్నారు, బాగైంది వీరికి, బాగైంది అని వారు హృదయంలో వారు సంతోషిస్తున్నారండి. దట్ ఈస్ ద ప్రాబ్లం. దేవుడు వారిని ఎందుకు నాశనం చేశారంటే, వెన్ యూ సీ యువర్ బ్రదరన్ హ్యావింగ్ ట్రబుల్, బాగైంది, తగినట్టుగా జరిగింది అని మనం అనుకున్నట్లయితే, దట్ ఈస్ నాట్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని హృదయం కాదండి అది. వీరు కావాల్సిన తగినట్టుగా వారికి జరిగింది అనుకోవడం చాలా తప్పండి. ఇఫ్ యు సీ ఈదోమ్, ఇస్రాయేల్ ఉంది కానీ ఈదోమ్ దే హ్యావ్ బీన్ స్వైప్డ్ అవే ఫ్రమ్ దిస్ ఎర్త్. ఈ దినమున మనం ఈదోమ్ అనే ఒక ప్రజలను కూడా మనం చూడలేమండి. వారి గర్వము, వారి యొక్క their inheritance was cut off. వారి యొక్క స్వాస్థ్యమును వారు దేవుడిలో లేకుండా ఉన్నారండి వారు. ఇఫ్ యు సీ దెర్ ఆర్ నో ఈదోమైట్స్ టుడే. ఇస్రాయేల్ యొక్క ప్రజలు ఎక్కడా లేరు బికాస్ ఆఫ్ దేర్ ప్రైడ్. కానీ అది ఒక హర్ట్ఫుల్ హార్ట్, ఒక గాయపడిన హృదయంలోంచి వచ్చిన గర్వంను మనం జాగ్రత్త పరుచుకుందామండి. ఆ గర్వము మనకి తెలియకుండానే మనల్ని ఊహల్లోకి దారి తీస్తుంది. మేబీ మనం సంతోషపడుతున్నామేమో అండి, దేవుని యొక్క న్యాయం వరకు వచ్చిందని మనం సంతోషపడుతున్నామేమో. దేవుడు చెప్పారు, హౌ కెన్ ఐ డిస్ట్రాయ్ ఈవెన్ ద వికెడ్. యోనాతో అన్నారు, కుడివైపు ఎడమవైపు గురించి తెలియని ఆ అమాయక ప్రజలను నేను ఎలా కనికరంని నేను ఎలా చూపించవద్దు, నేను చూపించాలి, నేను కనికరం కలిగిన దేవుడు అని చెప్పిన దేవుడండి. ఒకవేళ మనకు ఒక ప్రజలు మనకి దే మైట్ హర్ట్ అస్, కానీ వారి ఇబ్బందుల్లో మాత్రం మన హృదయాన్ని మనము దాచుకోవద్దండి. అటువంటి ఈదోమైట్స్ లాగా మనం ఉండవద్దు. ఇశ్రాయేలు వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారు సంతోషించినట్టుగా చూస్తున్నామండి. దట్ ఈస్ వై ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్. యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం మోసపరచుకోకూడదండి. దిస్ ఇస్ ద రైట్ టైం. ఇది సరి అయిన దినం అండి. వీ హ్యావ్ టు డీల్ విత్ అవర్ హర్ట్స్. మన యొక్క గాయములు మనము దేవుని యొక్క సన్నిధిలో స్వస్థత పరుచుకుందామండి. మే వి నాట్ బి లెట్ ఇన్ టు ద ప్రైడ్. గర్వంలోకి మనము ఎక్కడ కూడా మనము ఎస్ లార్డ్ మన సహోదరులను మనము ప్రేమిస్తూ మనం ముందుకు సాగుదామండి. వారి యొక్క ఇబ్బందులలో వాళ్ళని చేతులు మనం ఇచ్చి పైకి లేవనెత్తుదాం. డోంట్ బీ హ్యాపీ వెన్ సమ్వన్ ఇస్ స్ట్రగ్లింగ్. వారు ఇలా అన్నారు కాబట్టి వారికి ఇలా జరిగింది. వీ హ్యావ్ హర్డ్ మెనీ పీపుల్ లైక్ దట్. సంఘంలో చాలామంది మేము చూసామండి. దట్స్ నాట్ ద వే. దేవుడు కనికరం కలిగిన వారండి. దేవుడు మనకి మన గుణమును బట్టి న్యాయము ఇవ్వాలంటే మనమందరం కూడా దోషులుగానే ఉన్నామండి, అన్యాయం కలిగిన వారమే. మనల్ని మనము గొప్పగా ఎప్పుడు కూడా ఊహించుకోకూడదండి. మనం ఇఫ్ ద లార్డ్ విల్ గివ్ వాట్ వీ డిజర్వ్, నన్ ఆఫ్ అస్ ఆర్ డిజర్వింగ్. మనం ఎవరు కూడా అర్హులం కాదండి, దేవుడి కనికరానికి అర్హులం కాదు. వీఆర్ ఫిల్డ్ విత్ ప్రైడ్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ హార్ట్. హౌ కెన్ వి పుట్ అదర్ పీపుల్ డౌన్? మనం పక్కన వారిని ఎలా మనము తక్కువగా మనం ఎలా చూడగలుగుతామండి? వెన్ వీ నో వీ అవర్ సెల్స్ ఆర్ నాట్ గుడ్. ఒక క్షమించే హృదయం కలిగి ఉందామండి. క్షమిద్దామండి ఈ దినమున. లెట్ us నాట్ ఇన్ఫ్లేట్ అవర్ సెల్స్. మన గొప్పతనమును మనం చూసుకోవద్దు, మన గర్వంలో మనం ముందుకు వెళ్ళొద్దు. లెట్ us బీ కేర్ఫుల్. Yes, Lord. Yes, Master. Thank you, Lord. Thank you, Jesus.